కుళ్ళిన ఎరువు లెక్కే ఉంది. ఈ విధంగా కొంచెం కొంచెం కొరుక్కొని తినేస్తాయి. కిరాణా వస్తాయో ఓ నో మనీ. అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మా పొలం దగ్గరకు వచ్చాను తెల్లవారితోనే. రోజు ఇలా తెల్లవారితో అలా రాకపోతే ఏదో వెళ్తిగానే ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళే ముందు తెల్లవారితోనే అలా నిద్ర లేచి నేను ఇలా పొలం దగ్గరకు వచ్చి మన మొక్కలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి నేను రోజు చూసుకెళ్తుంటాను. ఇప్పుడే కాదు, నేను ఇంతకుముందు ఎన్నిసార్లు పొలం చేసినా కూడాను రెగ్యులర్గా మార్నింగ్ వచ్చి నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. ఇదంతా కూడా యూనివర్సిటీకి దగ్గరే కాబట్టి మ్యాక్సిమం మనం ఒక 5 నిమిషాల్లో సైకిల్ ఉంటే వచ్చేయచ్చు. ఒకవేళ నడుచుకొని రావాలంటే ఇంకొద్దిగా టైం పడుతుంది. నేను చేస్తున్నటువంటి పొలం అయితే అక్కడ ఉంది. ఇంకా నా పక్కన చేసినటువంటి అతని యొక్క ల్యాండ్ అంటే కొద్దిగా నేల ఇక్కడ కూడా తీసుకున్నాడు. ఇక్కడ అంతా కూడా మిరప చెట్లు పెట్టాడు. అతను అక్కడ ఏమో చేస్తున్నాడు చూడండి. 3 వరుసలు పెట్టాడు కదా ఇక్కడ మిరప చెట్లు. ఇగో మేవుంగాయో మేవుంగా సంజ్ఞాకొచ్చు మేవుంగాయో. ఇతను ఏం చేస్తున్నాడు చూడండి. కింద మోసలు వస్తున్నాయి కదా, వాటిని అన్నీ కూడా తెంపేస్తున్నాడు చూడండి. వాటిని వే ఇగో కిందది మీట్ అంటే కింద అని అవి కానీ తెంపేశానంటే పైన బాగా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి కింద ఉన్నవన్నీ కూడా తెంపేస్తున్నాడు. కిమ్చీకొచ్చు. ఓకే, కిమ్చీకి ఇక్కడ చేసేటప్పుడు మిరపకాయలను వాడతారు. బాగా అవి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. ఆ మిరప పొడిని ఆ క్యాబేజీలోకి లోపలికి పెడతారనమాట. ఇవంతా కూడాను కావాలంటే ఇలాంటి మిరప చెట్లు కొన్ని సపరేట్గా ఉంటాయి. మిరప చెట్లు మనం మామూలుగా రెగ్యులర్గా వాడే మిరపకాయలు కాకుండా వేరే మిరపకాయలు ఉంటాయి. అలాంటి మిరప చెట్లని వీళ్ళు చాలా ఎక్కువగా నాటుతుంటారు. ఈ కిమ్చిని కూడా వాళ్ళు ఇంటికి సపరేట్గా చేసుకుంటారు. ఇంకా మా ఓనర్ అయితే దారిలోనే ఇలా పొద్దురుగు చెట్లు పూల చెట్లు అయితే చాలా బాగా పెట్టుకుంటాడు చూడండి. మా ఓనర్ యొక్క షెల్టర్. ఇప్పుడు నాకు కూడా పర్మిషన్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ అన్ని పనిముట్లు ఉంటాయి బయట చూడండి. అన్నీ ఎలాంటివి ఉన్నాయో ఇవన్నీ రెగ్యులర్గా మన దగ్గర కూడా ఇవి చాలానే ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరో పని చేస్తుంటారు కదా, అన్నీ అటు పెట్టేసింటారు. అన్నీ వాటి మీద పేర్లు ఏం లేవు. ఇంకా పైన కూడా కొన్ని ఎలాంటి తీసినారు చూడండి. ఏవో రకరకాలుగా ఉన్నాయి అన్నీ. ఇది చూడండి ఎట్లుందో. ఇది చూడండి ఎట్లుందో. మనకి ఏదైనా కావాలంటే తీసుకువెళ్ళి చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇది మొన్న తీసుకెళ్ళాను దీన్ని. ఇంకా కింద ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇంకా పాతవన్నీ పడిపోయినాయి. ఇక్కడ పెద్ద స్టవ్ ఉందే, మనకు పెళ్ళిళ్ళలో ఏదన్నా ఫంక్షన్లు చేస్తాం కదా, అంత పెద్ద స్టవ్ చూడండి. ఎన్ని ఉన్నాయి దీనికి లైన్లో. ఇదంతా కూడా ఇక్కడ గ్యాస్ ట్యాంక్ ఉంది, దీన్ని కనెక్ట్ చేసి పెట్టాడు. ఇంకా సమ్మర్లో దీని మీద వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఫస్ట్లో 2018-19 2 సంవత్సరాలు ఇక్కడ చేసినప్పుడు చాలా బాగా అవుట్డోర్లో ఇతను ఏదో ఒక వంట చేసి మనకు కూడా ఇచ్చేవాడు అప్పుడప్పుడు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఒక బెడ్ మాదిరి క్రియేట్ చేశాడు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు కింద ఇలా మధ్యాహ్నం కూడా మనం వచ్చి పడుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ పక్క బాతులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా ఈ బాతుల కోసము ఒక చిన్న టబ్బు పెట్టాడు నీళ్లు. ఆ నీళ్ళన్నీ నిండిపోయినవన్నీ కూడాను ఇలా మొర వచ్చేసిందను చూడండి. ఇలా పోయి నేను అక్కడ పొలం చేసుకుంటాను కదా, నా పొలం పక్కన చిన్న కాలం మాదిరిగా ఉంది, అక్కడ పోతానయ్యి. ఇంకా మా ఓనర్ అయితే కీరదోస దండికి పెట్టాడు. ఈ పన్నే అంటే కనుక మనకు కూడా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఒకటి దింపుకొని పోతా ఉండొచ్చు. ఏదో ఎర్రగడ్డలో లోపల గడ్డి ఉంటే తీయేస్తున్నాడు. పా పా ఇగో ఇగో నన్ను ఇగో పా. ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తింటారు వీళ్ళు. ప్రశాంతంగా తినేస్తారు, దేన్ని వదిలిపెట్టరు. కింద గడ్డగా వస్తుంది కదా, దాన్ని తింటారు. ఈ పైన వాటిని కూడా బాగా తింటారు. ఎంత పంట పెట్టాడు చూడండి. ఈ ఎర్రగడ్డలను అయితే యాంగ్ పా అని అంటారు. ఇవన్నీ చూడండి మొత్తం పడిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి ఇవి. మామూలుగా అయితే ఆ కవర్ మీద పెట్టారు, కొన్ని బయట వచ్చేసాయి. కవర్ ఏదో తెగిపి బయట వచ్చేసినట్టుంది చూడండి. ఈ క్యాబేజీలో కూడా పక్కన వచ్చే ఆకులన్నీ కూడా తెంపేస్తున్నాడు.
ఈ ఆకులు కూడా తింటారంట. అడిగాను, తింటారంటే పచ్చాకు నోట్లో పెట్టుకొని నమిలి తింటాడు. ముల్లయో కోయి కోయి. చూడండి, ఆకులు తెంపుకొచ్చిందను ఇక్కడ దారాన్ని కట్టేస్తున్నాడు. అవి అరుస్తున్నాయి. ఈయన చూసినాయంటే కన్నా ఒకటే సౌండ్ చేస్తాయి. అట్లా కట్టేసిందను వాటికి ఆడ వదిలేస్తాడు. అవి ఈ విధంగా కొంచెం కొంచెం కొరుక్కొని తినేస్తాయి. కెరాన్ వస్తాయో? ఓ డక్ ఎగ్ ఇస్తాయో? ఓ 100. 만원. 8,000 만원. 8,000 కొరిని పోనంట. దీని యొక్క గుడ్డు ఒకటి 500 రూపాయలు. ఓకే, పల్చనన్ నో మనీ. కెరాన్ అంటే గుడ్డు అని. గుడ్డు ఉందని అడిగాను. బాతు గుడ్డు అయితే ఇచ్చాడు. ఓనర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఇప్పుడే కాదు, ఇతనితో నాకు ఇంతకుముందు 2 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూస్గా చేశాను కదా, అప్పుడు కూడా నాకు బాగా మంచిగా ఉండేవాడు. ఏదన్నా కూడా ఇక్కడ నుంచి ఏదైనా కూరగాయలు పండిన కూడాను అప్పుడు మనకి ఇచ్చేవాడు. ఈ బాతు గుడ్డు ఒకటి ఇచ్చాడు కదా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంట. చూడండి, ఇలా బయట ఓపెన్ ఫామ్స్లోనే న్యాచురల్గానే అవి పెట్టినటువంటి కోడిగుడ్డుని, అదే బాతు గుడ్డుని మనకి ఇచ్చాడు. ఇంకా నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వస్తున్నాను. ఏదో ల్యాండ్ అయితే ఇచ్చాడు కానీ వాటికి నీళ్లు పట్టే అంత పరిస్థితి ఉండేటికి లేదు. అక్కడ బాతుల యొక్క టబ్ ఉంది కదా, ఆ నీళ్ళన్నీ నిండిపోయి అవన్నీ ఇలా వచ్చి ఇలా పోతున్నాయి. ఇంకా ఈ నీళ్ళన్నీ ఇలా పోతా ఉంటే అవంతా నేల అబ్జర్వ్ చేసుకుంది. మొత్తం చూడండి చెమ్మ ఎంత ఉందో. ఇప్పుడు ఆడైతే కొన్ని నీళ్ళు పట్టాలా, ఎందుకంటే ఆ మెంతులకి కొద్దిగా ఆరిపోయినట్టుంది. ఇప్పుడు నీళ్ళు కొన్ని పోస్తాను వాటికి. ఇంకా ఇవన్నీ అయితే బతుకునేసాయి చాలా బాగా. నీళ్ళు పోసేది ఒక క్యాన్ అయితే కొనాలా, ఇక లేదు. పక్కన వాళ్ళది మాటిమాటికి మనం అడగలేం కదా, అడిగినా ఇస్తారు కానీ వాళ్ళతో మనము కన్వే చేసి చెప్పాలన్నమాట ఏది ఏం కావాలని. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఉన్నది కదా, దీన్ని తీసుకెళ్ళి కొద్దిగా నీళ్ళు అయితే పోస్తాను. అంటే ఎంత పెద్ద మగ్గు ఉందో ఇది. చాలా చోట్ల ఇలాంటివే ఉంటాయి. ఇంకా నీళ్ళైతే కొద్దిగా ఈ మెంతులకైతే వేసాను. మొన్న ఇక్కడ విత్తనాలు పెట్టాను కదా, ఈ వారంటీ వాటికైతే నీళ్ళు ఏం అవసరం లేదనుకుంటాను మోస్ట్లీ, ఎందుకంటే తేమ అయితే బాగానే వస్తుంది. చూడండి, ఇక్కడైతే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది. అక్కడ కింద నీళ్ళు పారే నీళ్ళన్నీ కూడాను చూడండి, నీళ్ళు ఎన్ని పోతున్నాయో. ఎన్ని నీళ్ళు వేస్ట్ అవుతున్నాయంటే బాతుల దగ్గర నుంచి టబ్లోంచి వచ్చేటివి చాలా పోతున్నాయి. ఇంకా ఇక్కడ ఈ చెట్ల గురించి అడుగుతున్నాను. ఇది కాకర చెట్టు వచ్చిందను, కొరియా స్టైల్ కాకర చెట్లు కాదంటే ఇవి ఏదో వియత్నాం, కంబోడియా ఏదో చెప్తున్నాడు, ఆ దేశాల స్టైల్లో కాసే కాకరకాయలోని. ఇంకా మొబైల్లో కూడా చూపిస్తున్నాడు ఈ విధంగా ఉంటాయి ఆ కాయలు అని చెప్పి. మన దగ్గర కూడా ఇదే విధంగా పొడుగుగా వస్తాయి కదా కాయలు. ఓకే ఓకే. ఇంకా ఓనరు పక్కన ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆమె ఎరువు తీసుకొని అక్కడ ఏదో చెట్లకి వేస్తూ ఉంది. ఇంక ఇక్కడ కాయలు కాసాయి కదా, ఇవంతా కూడాను మన బీరకాయలు అయితే ఏ విధంగా ఉంటాయో అవే స్టైల్లో ఉంటాయంటున్నాడు. ఇది కొరియన్ స్టైల్ బీరకాయలు అంటే ఇవి. లాస్ట్ ఇటువంటి ఎన్ని వదిలేసాడో. ఈసారి కన్నా ఏమన్నా 2 మొక్కలు పెట్టింటే మనకు కూడా ఈసారి బాగానే అవుతాయి. బట్ ఇవి అవో కాదో తెలియదు. బట్ కాకర చెట్లు అయితే 2 ఉన్నాయి. ఇంకా అంతా కీరదోస. మేబీ ఈసారి పెట్టినట్లు లేడు, లేకపోతే ఇలా అన్నీ ఈ మెష్ కలుకునేసిందినో ఇలా పైకి వెళ్ళి సుమారుగా ఎంత కవర్ అయిపోతుంది. బాగా పచ్చగా ఉంటుంది ఇది. ఇంకా ఎరువు అయితే ఆ పట్ట కింద ఉంది, అదంతా ఇదే. చూడండి ఎలా ఉందో ఎరువు. కుళ్ళిన ఎరువు లెక్కే ఉంది ఇది, కంపోస్ట్ ఎరువు. దీంట్లో మొత్తం వడ్లు పొట్టు చాలా ఉంది చూడండి. చాలా సత్తా ఉంటుంది దీంట్లో అయితే. పోదో 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 포도 స్మాల్. ఓకే, ఇది ద్రాక్ష చెట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడిప్పుడే పూతకు వస్తూ ఉంది. పొడవునా ఉంది చూడండి. కింద దీనికి మెసేజ్ పెట్టాడు. ఇంకా ఇక్కడ పొలంలో పనిచేసే అవ్వ వచ్చిందిను, కాళ్ళకు బూట్లు వేసుకొని ఆ ఎరువుని లాక్కొని ఆమె పొలం దగ్గరికి తీసుకెళ్తా ఉంది.
ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్ అయితే చెత్తను పడేయడానికి 2 రకాలు తెచ్చిపెట్టాడు చూడండి. ఇవి 2 సపరేట్గా వేయాలా. కొన్ని పొలంలో ఏదన్నా మనం తెస్తాం కదా అదే మొక్కలు, ఆ మొక్కలకు వచ్చిన కవర్లను ఒక పక్క వేస్తున్నాడు. ఇంకేదన్నా మనము ఏదన్నా తెచ్చుకున్న డ్రై వేస్ట్ని ఆ పక్క వేస్తున్నాడు. రెండింటికి సపరేట్గా 2 బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలా. టైం ఇప్పుడు 8:10 అవుతుంది తెల్లవారి. ఇక్కడంతా ఏవో ఎరువు మూటలు చాలా ఉన్నాయి చూడండి. అన్నీ వేసాయో 20 కేజీల మూటలు ఒక్కొక్కటి. అన్నీ ఓపెన్ చేసింది ఎక్కడ లేదు, లేకపోతే ఒకటి తీసి చూడొచ్చు. ఇవి వీళ్ళవో ఎవరో తెలియదు. బట్ ఇక్కడైతే కార్లు దండిగా పెట్టారు చూడండి. ఇలా కార్లలో వచ్చి ఏదో పని చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ బాతుగుడ్డు చూడండి ఎంత సైజు ఉందో. మామూలుగా ఉండే కోడిగుడ్డు కంటే ఒక దగ్గరగా ఒక 3 రెట్లు పెద్దదిగానే ఉంది.